హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ పకోడీ. దీనికి గాను ముందుగా మనం క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాల పాటు వేసి తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి. దీనిలో 1 కప్ శనగపిండి, 1/4 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. కొంచెం కారం, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెంగా నీళ్ళు వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి ఒక పక్కకు పెట్టుకొని ఒక కడాయిలో నూనె వేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేసుకోవాలండి. నూనె వేడి అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను పకోడీలుగా వేసుకోవాలండి. వీటిని బాగా వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్లో తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే వేయించుకోవాలండి. ఈ విధంగా వీటిని కూడా వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ కరివేపాకును ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ల మీద వేసుకోవాలండి.